శ్రేష్టమైన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ కొన్ని ఆత్మీయ సత్యాల్ని మరి జీవిత సత్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కృపలో మనకు చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు దాచిస్తున్నాడు. అవి మనం ధ్యానించుకోవడం చాలా అవసరం. మనది కానిది మనం తీసుకుంటే దేవుడు మనకి ఇవ్వవలసింది దేవుడు రానివ్వడు. కాబట్టి దేవుని చిత్తంలో మనం అడిగి అందుకోవడమే మనకి చాలా అవసరం. ఆశించకూడదు. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది కానీ ఆశ చచ్చేదాకా బతికిస్తుంది. కానీ మనకి మంచి ఆశయాలుంటే దానికి చావే ఉండదు. మరి హృదయంలో నిజాయితీకి ఉన్నప్పుడు అందం వ్యక్తిత్వంలో మనకు తప్పకుండా కనిపిస్తుంది. మన ప్రవర్తన మనకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడని బైబిల్ రాస్తుంది కదా. నీ ఎడంచే ఏం చేస్తుందో కుడిచే తెలియకూడదు. మనం దానం చేసేటప్పుడు మనకు అందరికీ కనబడాలని చేయకుండా రహస్యంగా చేయమని ప్రభు చెప్పారు. మీ అపజయాలను తప్పటడుగులను ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు. భవిష్యత్తులో ఏం చేయకూడదో తెలిపేటువంటి విలువైన పాఠాలు. మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి అని పదే పదే చెప్పుకుంటున్నాం. మరి మనిషిని చంపగలమేమో కానీ ఆదర్శాలను ఎవ్వరూ చంపలేరు. అన్యాయం చట్టమైనప్పుడు ఎదిరించడమే బాధ్యతగా తీసుకోవాలి ఒక విశ్వాసి. ఒక మంచి పుస్తకం 100 మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. అందుకే 66 పుస్తకాలు గల వాక్యమే క్రీస్తై ఉన్నాడు. ఆయన మంచి స్నేహితుడు అని చెప్పాడు కూడా కదా. ఇతరుల మెదళ్లను పనిచేయించగలవాడే మేధావి. ఆ మేధావి జ్ఞానవంతుడిని యెహోవాయందు భయభక్తి గలవాడే జ్ఞానవంతుడు కదా. అటువంటి జ్ఞానవంతులు చేయగలడు. ఆయన ఎందు భయభక్తులు కావాలి మనకి. మనం తీసుకునే ఆహారం పవిత్రమైతే మన మనస్సు పవిత్రం అవుతుంది. మనస్సు పవిత్రమైతే మనకు మంచి ఆలోచనలు దేవుడిస్తాడు. విమర్శలన్నింటిలో కూడా ఉత్తమమైన ఆత్మవిమర్శ. మనం ఎప్పటికప్పుడు నాలో నువ్వు మనలో మనం పరీక్షించుకొని ఏదైనా ఆయాస్కరమైన మార్గం ఉందేమో తీసివేయమని దావీదు చెప్పినట్టుగా 139వ కీర్తనలో మనం ఆత్మవిమర్శ చాలా అవసరంగా చేసుకోవాలి. సమాజ సేవకు కావాల్సింది సంపద కాదు, ఉదార హృదయము. మెరిసేదంతా బంగారం కానట్టే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది అన్నాడు ఒక ప్రముఖుడు. నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించిన మనిషికి విజయం చేపడుతుంది. 100లో ఒక్కరిగా ఉండక కానీ 100లో ఒక్కరిగా ఉండటానికి ప్రయత్నించాలంటాడు ఒక భక్తుడు. మరి ఈ ప్రపంచంలో భయపడే మనస్తత్వం గలవాని కంటే ఎప్పుడు కూడా ప్రమాదమే దాచి ఉంటుంది. భయపడరాదనే క్రీస్తు నమ్ముకుంటే మనకు అభయమే అని మనకు ఇస్తాడు. ప్రతిసారి మరి పని చేసే ప్రతిసారి సత్వత లేకపోవచ్చు, కానీ పని చేయకపోతే మాత్రం ఏ ఫలితం రాదు కదా. శత్రువులు ఎదుర్కోగలటమే కానీ మిత్రులకు అండగా ఉండటమే నిజంగా చేయవలసిన ధైర్యం గల అనుభవం. మరి కన్నీటి చుక్క కారిస్తే కాదు, కానీ చెమట చుక్కల్ని చింతిస్తేనే మనం సత్ఫలితాన్ని పొందుతాం. ఈ దినాన్న ఒక చక్కని 66 పుస్తకాల్లో ఉండేటువంటి ఒక పుస్తకం తీతు పత్రిక, దాని గురించి పౌలు చెప్పిన విలువైన పాఠాలను మనం నేర్చుకుందాం. దాన్ని బైబిల్ స్టడీలాగా మనం తీసుకుందామండి. అది 66 పుస్తకాల్లో 56వ బుక్కు. అది న్యూ టెస్టిమెంట్లో 17వ పుస్తకం. అది ఎంతో విలువైన తెలివి పుట్టించే పాఠాలు నేర్పిస్తాయి. 3 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాల్లోనే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ 2వ అధ్యాయాల్లో ఉండే అది ఒక భక్తుడు చెప్పిన అనుభవాలని మీతో చెప్పుకుందామని ఆశిస్తున్నానండి. అసలు యాక్చువల్గా 3 అధ్యాయాలు 46 వచనాలు ఉన్నాయి. కానీ 1-2 అధ్యాయాల అనుభవాలనే నేను చెప్పాలనుకుంటున్నాను. అది బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు అని తెలుసుకోవాలంటే అది పౌలే రాశాడు. అది క్రీస్తు శకము 65లో రాశాడు. మరి తీతుకు అనే భక్తుని కోసం రాశాడు, హెచ్చరికలు రాశాడు. మరి 2 సార్లు చెరకెళ్ళాడు పౌలు. ఆ రెండో చెరకు మధ్య ఆ సమయంలోనే రాసినట్టుగా చరిత్ర చెప్తుంది. మరి సువార్త ద్వారా కుమారుడని చెప్పుకున్నాడు. అది ఆత్మీయ కుమారుడే కదా, తనకి పెళ్లి కాలేదు కదా పౌలుకి. ఆత్మీయ కుమారుడుగా తన్నే తిమోతిని కూడా ప్రేమించాడు. ఏ సంఘం మరి అంత్యోక్య సంఘానికి చెందినవాడు. సిరియాలో ఈ అంత్యోక్యకు చెందినటువంటి ఈ ఈ తీతుకి చెప్పినటువంటి విషయాలు ఎంత విలువైనవి. అక్కడే అంత్యోక్యలోనే కదా మరి మొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. అపోస్తల కార్యం 11:26లో వారు పౌలు బర్నబాతో కలిసి సంఘంలో ఉండి బోధించగా అంత్యోక్యలో క్రైస్తవులు అనబడ్డారు.
తీతు అనేవాడు కూడా మొదట అంత్యోకయలో సంఘంలోకి చెందినవాడు. అపోస్తలకార్యం 15వ అధ్యాయంలో ప్రారంభమైన వచనాల్లో పౌలుతో పాటు బర్నబా మొదటి ప్రయాణం పూర్తయింది. తిరిగి అంత్యోక సంఘంలో కొందరు చొరబడి గలిబిలి కలిగించారు. సున్నతి కావాలన్నారు యూదులు. బాప్టిజం తీసుకున్నను సున్నతి తప్పదని వాళ్ళు వివాదాలు కలిగించారు. తీతు కూడా దాంట్లోనే ఉన్నాడు. కల్తీ 2:1 అటు పిమ్మట 14 సంవత్సరాల తర్వాత తీతును వెంట పెట్టుకుని బర్నబాతో యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడ మరి గ్రీకు దేశస్థుల వారు బలవంతం పెట్టలేదు తనకి సున్నతి విషయం. అయితే పౌలు గారికి వచ్చిన సమస్యల్లో తీతు బతుకుడిగా తోడుగా ఉన్నాడు. సమస్త సమస్త పరిష్కరించడంలో మరి ఈ తీతు దిట్ట. చాలా చాలా మంచి ఎఫిషియెంట్ అనమాట. సమస్య పరిష్కారం చేయగలడు, తెలివిగలవాడు, మరి వ్యక్తులు తెలిసిన వాడుగా ఉండేవాడు. పౌలు తీతు కొరింథీ సంఘానికి కూడా పంపించాడు. అక్కడ కల్తలోనే కదా. తీతు ఓర్పిగ్గా వాక్య అనుభవంలో సమస్తం పరిష్కరించే నేర్పు గలవాడు. 2 కొరింథీ 8:16 నాకు కలిగించిన ఆసక్తి, అసలు తనలో ఉండే ఆసక్తి కూడా తీతుకుందని ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడండి. మరి ఆసక్తి దేవుడే పుట్టించాడు తనలో అని ఒప్పుకున్నాడు. విశేషమైన ఆసక్తితో మీ వద్దకు పంపుతున్నాడు. సొంత ఇష్టం చొప్పున బయలుదేరి వస్తున్నాడు. నేను ఫోర్స్ చేస్తాం కాదు, తనకు తానుగానే ఆ భారం కలిగి వస్తున్నాడు దేవుడిచ్చిన భారంతో అని చెప్పుకున్నాడు. అయితే సెటిల్ చేసేవాడు అనమాట సమస్యల్ని. 23వ వచనంలో నా పాలివాడు, నా జత పనివాడు అని చక్కగా చెప్పుకున్నాడు. జత అంటే ఎడ్ల బండికి ఒక పక్కన ముందుకు దూసుకుపోతే ఇంకో నడవలేదు, రెండు సరిగ్గా నడవాలి. జత పనివాడు అన్నాడు, అభిమానంగా చెప్పుకున్నాడు. త్రోయకు వచ్చినప్పుడు తీతుకి అక్కడ చాలా అద్భుతమైనటువంటి కంపెనీ ఇచ్చేవాడు అనమాట. కష్టకాలంలో తోడుగా ఉన్నవాడు, నమ్మకమైనవాడు, గొప్ప క్యారెక్టర్ అన్నమాట. తీతు పేరున్నవాడు, చాలా క్రూరుడిగా ఉండే ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు టైటస్ అనేవన్నాడు. వాడు ఆ చక్రవర్తి వేరు, ఈ తీతు మంచి భక్తుడు. మరి పౌలు 2 పనులు అప్పగించాడు. లోపంగా ఏముందో ప్రతి సంఘంలో దిద్దాలి, హెచ్చరించాలి, వెంటనే సరిచేయాలి. సమస్య రాకమానవు పరిష్కరించాలి, దేవుని ఘనపరచాలి. అన్ని పౌలు చూడలేదు కదండి. అందుకనే మంచి ఆత్మగల తీతును పంపించి వాళ్ళ గొడవలన్నిటిని సరిచేయాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పి పంపించి దానికి యోగ్యుడిగా ఎంచుకున్నాడు అనమాట. మరి ఇది ఇప్పుడు నేటి సంఘాలు ఎట్లా ఉన్నాయి? పోలీసు కేసుని పోలీసు వాళ్ళని బయటపెట్టి లోపల ఆరాధన చేసుకుంటున్నారు. అది ఆరాధన. అటువంటి గొడవలలో ఉన్నటువంటి సంఘాలు అటు ఇటుగా తీతు చక్కగా పరిష్కరించి సరిదిద్ది వాళ్ళందరూ బాగు చేయడం మంచి విశేషంగా తెలిసింది. అయితే ప్రతి సంఘంలో పెద్దలు నిర్ణయించాలి. కొందరు పెద్దలు ఉండాలి. పెద్దలు పెట్టారంటే వాళ్ళకి అర్హతలు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళని పెద్దలుగా పెట్టకూడదు. వాళ్ళకి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కూడా చక్కగా చెప్పాడు. మరి ఇది క్రేతు ద్వీపంలో వారు భయంకరమైన మనుషులు. వాళ్ళ దగ్గరికి ముందుగా మరి తీతును పంపించాడు. ఆ ఊరు ఎట్లా ఉన్నారట? క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధాడేవాళ్ళట. 16 అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు ఉన్నారు. పరిచయంలో అర్హతలు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాకంటే దుష్టులు, మృగ మనస్సు గలవారు, సోమరులు, తిండిబోతులు, మరి అబద్ధాలని జనకుడు మరి సైతాన్ అనుచరులు, మరి బలహీనతలు అన్నీ చెప్పుకొచ్చాడు. 2వది ముఖ స్వభావం కలవారు, 3వది కష్టపడిన వారు సోమరులు, తిండిబోతులు. మరి వీళ్ళందరూ బద్ధకస్తులు. అందుకనే సోమరి చీమల వద్దకు వీళ్ళు నేర్చుకోమన్నాడు. యేసుక్రీస్తు అయితే పెండ్లకడ లేచి ప్రార్థించేవాడు కదా. తర్వాత ఇంకోటి సామెతలు 26:17 సోమరి పాత్రలో చెయ్యి ముంచి నోటి దగ్గరికి ఎత్తుట కూడా కష్టం అంట. అది చూడండి, ఎంత తిదిపెట్టం ఎవరైనా చేయాలన్నమాట. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. కాబట్టి క్రైస్తవ విశ్వాసులు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. ఎదురు స్త్రీలు బహు చురుకైన వారని చెప్పుకుంటున్నాం కదా. విశ్వాసులు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. కేత్రీల వలె తిండిబోతుగా ఎక్కువగా ఉండేవాళ్ళు పొరపాటు కాదు. అటువంటి వారిని మరి సరిచేయాలంటే తీతుకు చాలా కష్టమే. మరి వదరబోతులు ఉన్నారు, కుటుంబాలను పాడు చేస్తున్నారు, లాభాపేక్ష గల వాళ్ళు మోసం చేస్తున్నారు, అమాయక ప్రాణాలను బాధిస్తున్నారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. తీతు సరిచేయని చెప్పి పౌలు పంపించాడు. వీరిని బాగు చేసి భారం కలిగి కనిపెట్టి గద్దించాలని అప్పగించాడు. మన మధ్య కూడా ఇలాంటి బలహీనత ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ సరిచేయాలని మనకు కూడా ఈ బోధలు పనిచేస్తాయని ఇది తీతు చెప్పుకుంటున్నాం.
తిమోతి 2:24లో సత్య విషయమే అనుభవం గల వారి ఎదురుదాడు వారికి మారు మనసు కలిగించడానికి సాత్వికంతో శిక్షించాలి. జగడమాడక వాళ్ళకి తొందరపడి ఏమన్నా అన్నామంటే వాళ్ళ కోపం, రోషం వచ్చేస్తది. ఎంతో సాత్వికంతో వాళ్ళని బుజ్జగించుతూ ప్రభు వైపు తిప్పాలని, సాధువుగా ఉండాలని, సహించాలని, వ్యతిరేకతలన్నింటినీ ఎదుర్కోవాలని అని తీతుకు చక్కగా చెప్పి పౌలు ఎంతో చక్కగా బోధించాడు. తనకేం పట్టిందండి వీళ్ళందరి గురించి బాగు చేయాలని, ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని చెప్తాడు. అందుకనే ప్రతి విశ్వాసి దేవుని కార్యాలు మన సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు చూడాలి. సడిలిన మోకాళ్ళను బలపరచాలి. మరి మరి తొట్టిల వాళ్ళని మనం నిలబెట్టుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని సరిచేయాలి. వాళ్ళకి ఆదరణగా ఉండాలండి కష్టాల్లో ఉండే వాళ్ళకి. అది మన విశ్వాసగా చేయాల్సింది. తీతు పత్రిక కూడా అదే 11వ వచనంలో మన మాట వినువారికి మేలు కలిగించాలి, చెడు చేయరాదు. ఎదుటి వారికి దేవునికి దగ్గరగా తీసుకురావాలి. సరిగ్గా బలహీనమైన మాటలు మాట్లాడే వారికి వాళ్ళ సంఘం పతనం అయిపోద్ది. మనం వాళ్ళని పూర్తిగా మొండికేసుకుని వినలేని వాళ్ళని పక్కకు పెట్టి వినేవాళ్ళతోటన్నా కనీసం వాళ్ళని బలపరుచుకుంటూ మన బాధ్యతని నేర్పిస్తాడు. వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని అనుకరించాలి. ఆత్మఫలాలు ఫలించాలని హెచ్చరించాలి. క్రియల్లో దేవుని చూపించాలి. దేవుడు తెలుసుదంటే దేవుని ఆజ్ఞలు పాటించడమే కదా. 1 యోహాను 2:4లో ఇరిగి ఉన్నట్టు లెక్క లేనిపోతే అబద్ధికులు అని చెప్పాడు అక్కడ. క్రేతులో పౌలు ఉండి ఆ సంఘ పెద్దలను నియమించి ఆత్మీయంగా ఎదగాలని చెప్పి తీతుకు చెప్తూ వారిని గద్దించాలని తెలిపాడు. వారి క్రియలు సరిలేవన్నాడు. ఇది మనకు కూడా హెచ్చరికగానే ఉన్నాయని మనం గమనించుకోవాలి. అయితే తీతు పత్రిక పరిచయ వివరణలో మనం చెప్పుకున్నాం కదా, బాధ్యతల యోధునిగా, కష్టాల్లో తోడుగా, సంఘ సంస్కరణలో సహకరించి, జత పదమానుగా, సహోదరుడిగా, ప్రియమైన ఆత్మీయ కుమారుడిగా, బాధ్యత గలవాడిగా అనేక సంఘాలతో పరిచయం గలవాడే ఉన్నాడు తీతు. చిన్నవాడైనా సరే ఎంతోమంది ఎన్నో సంఘాల దగ్గరికి వెళ్ళాడు. పౌలు ఎన్నో సంఘాలు, వివిధ సంఘాల్లో కొరింథీ సంఘానికి కూడా, క్రేతు ద్వీపం కూడా వెళ్ళి వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా, తిండిపోతులైనా, వదిలిపోతులైనా సాత్వికత నడిపించడానికి ఈ తీతును ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దేవుడు ఏ పనికి ఏర్పాటు చేసుకున్నాడో మనం సిద్ధపడాలండి. అందుబాటులో ఉండి ప్రభు పని కోసం పౌలు పంపించినట్టుగా మనం మన పాస్టర్ గారు కానీ, పెద్దలు కానీ మనని మరి ఏదైనా మంచి విషయం కోసం నియమిస్తే ఓర్పుతో, ఇష్టంతో అది సరిచేయడానికి మనం తీతు వలె పనిచేయడానికి ప్రోత్సహించబడాలి. పౌలు మరి చక్కగా ఎన్నుకున్నాడు, చక్కగా సరిచేశాడు. మరి వారి వాళ్ళ నోరు ముయించు, వారి జీవితాన్ని మోసం లేకుండా చెయ్యి, ఆత్మతో సరిచేసేయాలని చెప్పాడు. నోరు ముయించాలి కూడా చక్కగా చెప్పాడండి బైబిల్లో. పౌలు ఆ బోధ క్రీస్తుకి మరి అనుకూలంగా ఉండేటట్టుగా జీవించేవారుగా వాళ్ళు ఉండాలని కూడా బోధించడం సరిపోయింది. అయితే ఈ అనుభవాల్లో మరి వారి వల్ల మరి కొందరికి బోధ ద్వారా పరిచయం చేయాలన్నారు. నువ్వు 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చాలా విలువైన 15 వచనాలు ఉన్నాయి, కానీ కీలకమైన ప్రధానమైన అంశాలు అన్ని వర్గాల వారికి ఎలా చక్కటి హెచ్చరికలు ఇచ్చాడో గమనిద్దాం. అందరికి అవసరమైన పాఠాలు. హిత బోధ అంటే అది హిత బోధ అనే అర్థం ఏంటంటే మరి దాంతో ఆరంభించాడు. హితబోధకు అనుకూలమైన బోధకు బోధించాలి. మరి తిమోతికి కూడా అదే రీతిగా తెలిపాడు. హిత బోధ అంటే మరి తీతుకు కాపర్లకు రాసిన పత్రిక. కాపర్లకు కూడా ఎలాగ హితబోధ చెప్పాడు అక్కడ. అక్కడ ఆరోగ్యకరమైన బోధ అన్నారు కింద ఫుట్నోట్లో. మోసకరమైనటువంటి బాధ కాకుండా మేలుకరమైన క్రీస్తు బోధ. అపోస్తులకు అప్పగించబడిన బోధ ఇదే. అపోస్తుల 2వ అధ్యాయంలో ఏముంది? ప్రార్థన, వాక్యము, సహవాసము, రొట్టె విచ్చిడి ఎడతెక్క ఉన్నారు వాళ్ళు. అపోస్తుల 2:42లో. అలాగే మనం కూడా ఈ 4 ఎందు ఎడతెక్క ఉంటూ మన బోధలను అంగీకరిస్తూ ఇతరులను హెచ్చరించే వాళ్ళంగా ఉండాలని మనం బోధింపబడుతున్నాం. అపోస్తులు బోధించిన బోధలో మరి క్రీస్తు మరి క్రీస్తు బోధే కదా అది. క్రీస్తు బోధే మరి అపోస్తులకు అప్పగించారు. అపోస్తుల బోధే మనం అందుకోవాలి. హితబోధది పాటించాలి. బాధ్యతలు అప్పగించారు. చివరి వచనాల్లోనేమో చివరి 5 వచనాలు కృప గురించిన బోధ ఉందండి. ఈ 2వ అధ్యాయంలో మనమంతా దేవుని దాసులము, దేవునిచే కొనబడ్డవారము. వృద్ధులము పాటించే బాధ్యతలు ఉన్నాయి, వృద్ధ స్త్రీలు పాటించే బాధ్యతలు, మరి వయసు వాళ్ళు పాటించవలసినవి, యవనస్తులు పాటించవలసినవి, ఇవన్నీ అంటే దాసులు పాటించవలసినది, సేవకులు పాటించవలసినది. 6గురికి కూడా చక్కటి మాటలు చెప్పాడండి. ఇవన్నీ మనం జాగ్రత్తగా విందాం. మరి సంఘం పాటించాలి. మన క్షేమాభివృద్ధి కలిగించే సంగతులు ఉన్నాయి.
మరి ఫస్ట్ చెప్పుకుందాం వృద్ధులు. మితానుభవం కలవారు. నాకు ఇది కావాలి, ఈ బట్టలు కావాలి, ఇది ఇక్కడ తీసుకెళ్ళాలి, ఈ తిండి కావాలి, ఏ మద్యం కావాలి, ఏ చుట్ట కావాలి, ఇట్లాంటివన్నీ తాగుబోతుగా ఉండకూడదు అని చక్కగా చెప్పాడండి. ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా! ఇంకా మాన్యులు అనగా గౌరవించిన వారుగా ఉండాలి. వాళ్ళని ఇచ్చి ఈ ముసలాడు విసిగిస్తున్నాడనే మాట కాకుండా, అయ్యో! ఈయన్ని పాటించాలి, ఈయన మంచి మనిషి అని గౌరవించాలి. అట్లాంటి ప్రవర్తన మీలో ఉండాలని చెప్తున్నాడు. వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలి, వయసును బట్టి కాదు. వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని బట్టి గౌరవించాలి. స్వస్థ బుద్ధి గలవారు చాలాసార్లు వాడబడింది ఆ మాట. మనసులో అదుపులో పెట్టుకునేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, మనసు శరీరాన్ని కంట్రోల్‌గా ఉంచుకునేవారన్నమాట. ఆ రకంగా సమస్త ప్రేమ, సహనములందు లోపము లేని వారే ఉండాలి. ఎంత మంచి మాట అండి. విశ్వాసమందు లోపం ఉండకూడదు. ప్రేమ, సహనమందు కూడా లోపం ఉండకూడదు. ప్రేమలో కూడా లోపం లేని వారిగా ఉండాలి. మరి ప్రేమ అది చాలా కష్టమేనండి. కోపం వస్తుంది, చిరాకులు వస్తాయి, విమర్శలు వస్తాయి. అన్నిట్లో మనం మరి ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి అవమానపడితే మనం సరిచేసుకోవాలి. ప్రేమ మరి దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అది ప్రేమ గురించి ఎంత చక్కగా 1 కొరింథీ 13లో చెప్పారు కదా! సహనంలో కూడా లోపం లేని వారిగా ఉండాలి. అన్ని విషయాలు 6 విషయాలు చెప్పాడు. తీతు 2:3లో అలాగే వృద్ధ స్త్రీల గురించి కూడా చక్కటి మాటలు చెప్పాడు. ఎక్కువ గాసిప్ కదండి మనకి. మరి కొండెకత్తులు, కలహాలు పెట్టేవారు, అపవాద అనుసరులు కదా! చేదస్తంగా ఉండకూడదు, శాడిస్ట్‌గా ఉండకూడదు. ఆల్మోస్ట్ చాలామంది అత్తలమే ఉంటాం కదా అని చెప్తాడు ఈయన. అందుకని కోడళ్ళ విషయంలో, కొడుకు విషయంలో ఎలా మాట్లాడాలో జాగ్రత్త పడి మాట్లాడాలి. తొందరపడి కలతలు తేకూడదు. ఆడవారు బ్రహ్మ నోటి నాలుక కత్తి లాంటిదే కదా! మరి యోసేపును బలి చేసింది కూడా స్త్రీయే కదా! మిగుల మద్యపానాసక్తిలో ఉంటుంది. అది కూడా కొందరు తాగేవాళ్ళుగా ఉంటారట ఆడోళ్ళు. అది కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ప్రవర్తన యందు మాదిరి చూపేవారిగా ఉండాలి. రోల్ మోడల్‌గా ఉండాలి. దేవుని వాక్యము దూషించబడకుండా ఉండాలి. ఇట్లాంటి మనిషి ఏంటి ఈ క్రైస్తవురాలు చెప్పుకుంటూ అని అనిపించుకోకూడదంట. యవనస్థ స్త్రీలకు బోధించేవారిగా కూడా ఉండాలి. 5 పాయింట్లు ఉన్నాయండి అక్కడ. యవన స్త్రీల గురించి మరి తీతు 2:5లో భర్తలకు లోబడి ఉండాలి. మరి పిల్లలు కూడా మనకు లోబడాలి కదా! అంటే బానిసలేం కాదు ఆళ్ళు. ప్రేమతో లోబడాలి. గౌరవంతో లోబడాలి. విధేయత చూపించాలి. మనం భర్తల్ని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి. ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇంటిని పట్టించుకోకుండా ఉండకూడదు. ఇల్లు ముఖ్యం. తర్వాత బయట పనులు చూసుకోవాలి. భర్త ఏమో పోషించి, సంరక్షించి, ప్రేమించేవాడుగా కూడా ఉండాల్సిన అవసరత ఉన్నది. మరి సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడకూడదు. మరి ప్రభువులో ఉన్నవాడు నూతన సృష్టి కాబట్టి మన బ్రతుకులన్నీ నూతనం కావాలి. నూతన ఆలోచనలు కావాలి. నూతన ఆశయాలు కావాలి. నూతన ప్రవర్తన కావాలి. మనం ఎప్పటికప్పుడు మన జీవితాంతం మనం సరిచేసుకొని నేర్చుకునే వాళ్ళగా ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి నిగ్రహం గలవారిగా ఉండాలి. అంతేకాదు అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ పవిత్రంగా ఉండాలి. ఇంటి పని చేయాలి. మరి భర్త భార్యను నువ్వు నీ వల్ల నేను ఎంతో బ్లెస్సింగ్గా ఉన్నానని ధన్యురాలని చెప్పాలి. యు ఆర్ ఎ గిఫ్ట్ ఫర్ మీ అనగలగాలి. ఎంతమంది నువ్వు నా గిఫ్ట్ అని అనగలిగారు? భర్తని భార్య, భార్యని భర్త అనాలి. ఇప్పటికన్నా అనాలి. ఇక్కడ భార్య సుబుద్ధి, మరి యెహోవా దానము ఒక గిఫ్ట్. మరి ఇంత సాక్రీ చేస్తూ ఇంత మరి భర్త ఇంతగా బాధ్యత వహిస్తున్నందుకు తన్ను అభినందించాలి. భార్య చాకరీ చేస్తున్నందుకు, ప్రేమిస్తున్నందుకు తన్ను అభినందించాలి. ఎక్స్‌ప్రెస్ చేయాలి ప్రేమ. అది మర్చిపోవద్దు. 6వ వచనంలో యవనస్తులకు స్వస్థబుద్ధి గలవారిగా ఉండాలి. ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కోరికలన్నిటికీ బ్రేక్ కావాలి. లేకపోతే కళ్ళు వేసుకోవాలి. మరి సేవకుల గురించి కూడా చక్కటి మాటలు చెప్పాడు. బోధకులు మరి కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి అందరి కళ్ళులు అంటే సేవకుని వైపే చూస్తారు. ఎక్కడ పొరపాటు చేస్తాడా, ఎక్కడ పిచ్చి మాటలు మాట్లాడతాడని. అవన్నిటితో సిగ్గుపడదక్కర్లేని పనివానిగా జాగ్రత్త కలిగి ఉండాలి. తీతు కూడా ఒక సేవకుడే కదా! మరి మరి పరపక్షంగా ఉండేవాళ్ళు ఏ మాట విమర్శించకుండా ఉండేటట్టుగా చాలా జాగ్రత్తగా, పొరపాట్లు లేకుండా, విమర్శకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చాడు. క్రైస్తవులకు మనం కూడా విశ్వాసంగా జాగ్రత్తగా జీవించాలి, రోషంగా జీవించాలి. ఏ తప్పు ఎవరు చూపకుండా జాగ్రత్త పడాలి. సత్కార్యం విషయం కూడా మాదిరిగా ఉండాలి. అందుకని 1 పేతురు 5:2లో బలిమి చేత కాదు ఇష్టపూర్వకంగా పైమందకు మరి మాదిరిగా ఉండేటట్టుగా ఉండాలి. కాపరి ముందు వెళ్తాడు కదా, గొర్రెలు వెనకుంటాయి. అప్పుడు అది ఫాలో అవుతుంటాయి కదా. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటాయి. సంఘ కాపరి ప్రభావము సంఘస్థులపై ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. క్రీస్తుపై పౌలు ఆరోపణలు, నిందలు వస్తాయి చాలాసార్లు.
ఎన్నో రకాల మరి సేవకులకు నిందలొస్తాయి కదా! మరి మోసకరమైన ఉపదేశం కాకుండా నీతిగా ఉండాలి. మాంద్యమైన మాటల్లో పొరపాటు రానీయకూడదు. లోపం రాకూడదు. ఆత్మ కలిగించే ఐక్యతలో శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. తర్వాత చివరిగా దాసులైన వారి యజమానులకు ఎదురు చెప్పకూడదు. దాసులు అంటే మనం కూడా దాసులమే క్రీస్తుకి. అది గమనించుకోవాలి. మరి ఏం మరి ఎప్పుడు కూడా ఎదురాడకుండా మరి మన మంచితనాన్ని, మన భక్తిని ఏ రకంగా కూడా సైతాన్ని దొంగిలించకుండా చూసుకోవాలి. నమ్మకస్తులుగా జీవించాలి. తగ్గింపుతో లోబడి జీవించాలి. ప్రవర్తనలో పవిత్రంగా క్రైస్తవులు ఇతరులకు మరి గౌరవించదగిన రీతిగా మనం బతకాలి. మరి సువార్త ప్రతి సాక్షిగా జీవించాలి. మరి దాసుడిగా ఉండేటప్పుడు మనం ఇంకా తగ్గించుకొని జీవించడానికి నేర్చుకోవాలి. యజమాని ఎలా ఉండాలి? 12-15 వరకు కృపకు సంబంధించిన బోధ, ఇతర బోధ సంబంధించినది కాదు. శుభప్రదమైన నిరీక్షణతో కూడిన కృపతో నిండిన బోధ ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళ విశ్వాసికి మరి పాస్టర్స్కే కాదు, మనకు కూడా ఉండాలి. కృప ద్వారా విడిపించాడు మనల్ని. సువార్త కృప క్రీస్తులో ప్రత్యక్షమైంది కనుక అయోగ్యంగా ఉండే వాళ్ళని యోగ్యులుగా మార్చుకుంది కనుక మనం ఆ గొప్ప ధన్యత బట్టి మనం అతిశయిస్తూ స్తుతిస్తూ పరిశుద్ధ జనంగా, రాజులంగా, యాజకులుగా ఆయన సొత్తుగా ఏర్పరచుకున్న జనాంగంగా గొప్ప చేశారు. విమోచించాడు, ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. ఏ బలహీనత లేకుండా కృప ద్వారా రక్షించబడిన అనుభవంతో కృపతో జీవించాలి. నీతితో భక్తితో బ్రతకాలి. సమస్త దుర్నీతి నుంచి విమోచింపబడాలి. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆసక్తి కలిగి ఉండాలి. అన్ని విషయాలు ఎదగాలి. ఆ ఎదుగుదల మరి ముసలి వాళ్ళు కూడా ఎదగచ్చు, చిన్నపిల్ల ఎదగచ్చు. ఇది వయసుకు నిమిత్తం లేదు ఆత్మలు ఎదగటానికి. కాబట్టి ఆత్మవర్ధులటకు చూసుకోవాలి. పరిమితి లేదు. కృపలో తేలియాడే జీవితం విశ్వాసి జీవితం కనుక అటువంటి విశ్వాసంగా మనం దేవుని చిత్తంలో సాగిపోదాం. మరి తీతు చాలా చక్కటి పత్రిక. మనం పూర్తిగా చాలా వరకు తీతులో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకున్నాం. తీతు పత్రిక లాగా మనం బైబిల్లో ఉండే 66 పుస్తకాలని మరి మన జీవిత స్పాన్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. తీతు పత్రికలో హెచ్చరికలు స్వీకరిస్తూ ఆత్మీయ అంధత్వంలో ఉండరాదని మరి అద్భుత వక్తగా రాణించిన ప్రముఖ విశ్వాసి ప్రవీణ్ పగడాల గారు హతసాక్షిగా లక్షలాది ప్రజలకు అసమాన ప్రజ్ఞతో విడుదల చేసిన యూట్యూబ్ సందేశాల్లో రెండో భాగంగా విశ్వాసి ఆధ్యాత్మిక అంధత్వం దానిలో ఉండకూడదని ప్రసంగాన్ని ఉంటున్నట్టుగా నేను దాన్ని సేకరిస్తూ కొంత భాగాన్ని మీకు అందిస్తున్నాను. అది మన ఆత్మీయ మేలుకు ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్మాను. హోలీ స్పిరిట్ ఫెలోషిప్ ద్వారా ఈ ప్రసారం జరిగింది. మార్కు 8:18లో ప్రార్థనతో ఆరంభించారు. చక్కటి ప్రార్థన చేశారు. కృపగల తండ్రి, మీరు మా మధ్యలో ఉండి మాట్లాడిన నీ వాక్య వెలుగును మాపై ప్రసరింప చేయండి. మేము మీకు నమ్మకమైన ప్రీతిపాత్రగా ఎదుగుటకు సహాయం చేయండి. నువ్వు కృప కలిగిన హస్తం క్రింద భయం కలిగి జీవించలాగున సహాయం చేయండి. యేసునామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్ అని ముగిస్తూ చక్కటి వేరు వేరు సంఘటనలు మరి యేసుక్రీస్తు ప్రభు గుర్తు చేస్తున్నారు. గతంలో 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు చక్కగా 12 గంపలు ఎత్తారు కదా అని అడిగారు. ఎన్ని గంపలు ఎత్తారని అడిగినప్పుడు 12 అన్నారు. ఇది చక్కగా ప్రశ్నిస్తూ మరొకసారి 4,000 మందికి ఎన్ని గంపలు ఎత్తారంటే 7 అన్నారు. వేరు వేరు సందర్భాల ప్రభు ఆశీర్వాదం ద్వారా తక్కువ వనరులతో ఎక్కువగా ఫలితం ఇవ్వడం, మరి గిన్నె నిండి పొర్లిపోతున్న అనుభవాన్ని ప్రభు చూపించారు. అది స్పష్టీకరించారు. 3 రకాల ప్రశ్నల ద్వారా సంధించారు. ఒకటి ఏంటంటే, మీరు కన్నులుండి చూడగా చెవులుండి వినరా, మూడవది జ్ఞాపకం చేసుకొనరా. ఈ 3 ప్రశ్నలు వేస్తూ గిన్నెయు ఆత్మీయ అంధత్వం చూపిస్తుంది. చెవులుండి వెళ్ళలేని పరిస్థితి, మనసు ఉన్న అర్థం చేసుకోగల ఇంగిత జ్ఞానం మనం ఉండలేదు. అవగాహన లేని వారిగానే ఆత్మీయ అంధత్వంలో ఉంటున్నాము. ఆత్మీయ చెవిటితనము, ఆత్మీయ అవగాహన లోపంలో ఉంటున్నాము. ఈ విషయాలన్నీ స్నేహితులుగా భావించినటువంటి శిష్యులకు చెప్పుకుంటూ వచ్చారు. వారికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు. మనకు కూడా ఆ హెచ్చరికలు పనిచేస్తాయి. ఆ బలహీనతల గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు వారు వచ్చిన పని ఏంటంటే, మార్కు 5-6 అధ్యాయాల్లో ఆరంభమై ప్రకటిస్తూ ఎందుకు వచ్చారో చెప్పారు. ఎట్టి ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చారో చెప్పారు. ఆయన సన్నిధిలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుపుతున్నారు. ఆయన మాటలో తేజస్సు, జీవము గురించి తెలిపారు. నేనే మార్గము, సత్యము, జీవము అని పరిచయం చేసుకున్నారు. నా దగ్గర తప్ప మరెక్కడ జీవం లేదని పరిచయం చేసుకున్నారు. పలుమార్లు పలుచోట
తన ఉనికిని ప్రత్యక్షం చేసుకున్నారు క్రీస్తు వారు. అబ్రహాం కంటే ముందున్న వాడన్నారు. ఆయన ముందు నడిచిన అబ్రహాము నీ తండ్రిని చూచి సంతోషించాడు. దేవుడు అబ్రహాం చూసి ఆనందపడ్డాడని చెప్పాడు. ఎన్ని రకాలుగా తన గొప్పతనం చాటాడు. ఏది అర్థం కానట్టుగా ఆత్మీయ అవగాహన లోపంగా ఉన్నట్టు మనం వినబడినట్లు గ్రహించి మరి గ్రహించాలని మనల్ని పదే పదే క్రీస్తు హెచ్చరించడం మనం గమనిస్తున్నాం. అయితే యోహాను 3:34లో ఈ పండుగ అంచితమును ఎవడైనా దప్పుకొని ఎడల నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోవాలన్నాడు. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో కడుపులో నుంచి జీవజల నదులు పారుదని బిగ్గరగా చెప్పాడు. జీవాహారము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏనాటికి దప్పుకొనడు. 48వ వచనంలో మరి ఈ ఆహారము శరీరమే మరి నా మరి వదిలి ఉందని చెప్తూ పరలోకము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారము నేనే అన్నారు. ఆ తర్వాత రోజుల్లో వేడుక జరుగుతుంది. ఇశ్రాయేలుకు కూడా పర్వదినం ఉంది. పూర్వము మన్నాను తిని చనిపోయిన ఆ రోజుల్లో జీవాహారము మరి మందిర ప్రతిష్ఠ దినాన్న పులిన రొట్టెల పండుగ, బల్లర్పించే పండుగ, గుడారాల పండుగ ఇవన్నిటి వివరంగా చెప్పారు. 8 రోజులు చివరిగా మహాపర్వదినమున చివరి రోజు అదంతా మంచి సందేశం ఇచ్చారు. ఏదనంటే నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. శరీరం తింటం ఏంటని. అంచేతమ్మ నేను వారు లేపుతానని కూడా అన్నారు. చాలా విలువైన మాటలు చెప్పారు కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆత్మీయ అంధత్వంలోనే ఉన్నారు. మనం అంతే ఉన్నాం. మన శరీరం నిజమైన ఆహారముగా, నా రక్తం నిజమైన పానముగా తీసుకోవాలని కూడా ఆయన పదే పదే చెప్పారు. నా ఆహారము లోకమునకు జీవము, ఈ లోకం కొరకై నా శరీరమే అని కూడా మరీ చెప్పడం జరిగింది. నా శరీరం భుజించండి అంటున్నప్పుడు ఆ యూదులు ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకున్నారు. లేవికాండం 23 నుంచి 23 అధ్యాయం 39 నుంచి వివరణ ఉంది. గుడారంలో పండుగ గురించి కూడా వివరించారు. ప్రధాన యాజకుడు రొట్టెలన్నీ సమకూర్చి బలిస్తాడు. క్రొవ్వును బలిపీఠంపై ఉంచుతాడు. బలిపీఠంలో కింద ద్రాక్షారసము, జీవజలము, మండిన ధూపము దేవునికి సంతోషపెడుతుంది. ఆ నీటిని జీవజలం అంటారు. అది క్రీస్తు జీవజలం. అరణ్యం 40 ఏళ్ళు మరి సొంత నీటిని మరి ఉచితంగా ఇచ్చిన నీటిని తాగారు. ఐగుప్తు వచ్చేటప్పుడు ఎన్నో అద్భుతాలు చూశారు. ఐగుప్తు మరి సముద్రం విడిపోయింది. చెప్పులు పాడవలేదు, వస్త్రాలు పాడవలేదు. వధించబడిన రక్తం పూయబడ్డాక ఆ గృహంలో పెద్ద కుమారులు బ్రతికారు. ఇశ్రాయేలుకు మాత్రమే బ్రతికారు. నా సన్నిధిలో నివసించే రీతిగా పండుగ రూపంలో ఆయన ఏం చేశారంటే నిత్య జీవము గురించి, రక్షణ గురించి సంపూర్ణ అవగాహన తెరిచి ఆత్మీయ నేత్రాలు తెరవటం మనం గమనిస్తాం. మానవుల తలంపులు చెడ్డవైనను పైనుండి దిగి వచ్చే ఆహారము నేనే, ఉచితంగా నన్నే సమర్పించుకుంటున్నా అన్నాడు. తర్వాత 113 దావీదు కీర్తన నుంచి 118 వరకు పాటలు ఉన్నాయి. అది జంతు బలి గురించి కూడా వివరణ ఉంది. యోహాను 19:23-25 వరకు యేసు మరి లేఖనాలు నెరవేరినట్లు దప్పికొంచున్నాను అన్నాడు. జీవజలముల ఊట మనకు తోడుగా ఉంచి మన కడుపులో నుంచి జీవజలాలు ప్రవహించే ఆ దీవెన మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అయితే మన అపరాధముల భారము ఆయన సంచకరువుగా మనకుండే జీవజల ఊటలు అది గ్రహించుకోవాలి. నా దేవా నీ చేయి విడిచావని కూడా చెప్పారు. యెషయా 44:3లో నేను దప్పికొన్న వారి మీద అంటే మనకు ఆశ ఉండాలి. దప్పికొంటేనే మనము జీవజల ఊటలు అందుకుంటాం. ప్రవాహం మీద కృమ్మరించిందని నీ సంతతి మీద ఆత్మ కృమ్మరిస్తాను. మనకు బిడ్డలు ఉంటే సెంటిమెంట్ అండి. మన బిడ్డల మీద ఆత్మ కృమ్మరిస్తాను వాగ్దానం ఇచ్చాడు. రాబో రక్షణను సూచించి పండుగలు ఏర్పరిచాడు. నేను పరిశుద్ధుడను ఉచితంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను కూడా చెప్పాడు. సర్వసత్యంలో నడిపించినప్పుడు ఆయన మనలో నివసించడానికి జీవజల ఊటలు ప్రవహింపు చేయడానికి వనరులు అందిస్తాడు. నిరవంచి చెట్టు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుతారు. ఆత్మీయ మెచ్యూరిటీ మనకి ఇస్తారు. అది ఇవ్వడానికే ప్రభు మనకు వచ్చారు. యెషయా 49:10లో నీటి బుగ్గల ఎదుగు నడిపి వారిని నడిపిస్తాడు. ఇలా మంచి మంచి సందేశాలు అన్నీ నీటి ఊటలేదండి. వారిని ఆకలి తప్పిక తీరిపోతాయి. మరి యోహాను 12:3లో ఆనందపడి రక్షణ, యెషయా 12:3లో ఆ ఆనందపడి రక్షణ బావుల్లోంచి నీరు త్రాగుతారు. ఆయన నామం ప్రకటించుడి, ఆయన క్రియలు ప్రచురం చేయుడి. యెహోవా దేవుని ప్రభుత్వాన్ని రాజ్య అధికారాన్ని ప్రజల్లోకి మనమే తీసుకుని వెళ్ళాలి. మనమే సాక్ష్యం ఇవ్వాలి. మనమే సేవ చేయాలి. ఈ లోక అధికారి చేతిలోనికి ఏదోన్లో వనంలో కోల్పోయినటువంటి అధికారం సంబంధము దేవునికి దూరమైన కారణంగా దేవుడు తిరిగి మన దగ్గరికి క్రీస్తు రూపంగా వచ్చి మనకు బలైపోయి మనకి ఇచ్చినటువంటి రక్షణ కార్యం బట్టి మనము రక్షణ అనుభవంతో ఆయనకు దగ్గరై సన్నిహితులమై జీవించాలని దేవుడి కోరిక.
మరి శ్రమకాలమున మనల్ని తృప్తిపరుస్తాడు, ఎముకలను బలపరుస్తాడు, నీరు కొట్టే తోటగా ఉంచుతాడు, ఉప్పుకు నీళ్ళగా ఉంచుతాం. యెషయా 58లో కూడా ఈ వాగ్దానం ఉన్నది. మరి యోహాన్ లూకా 4 సువార్తలో క్రీస్తు ఎందుకు వచ్చాడో బహుసూటిగా చెప్పడం జరుగుతుంది. అదే మళ్ళీ పదే పదే పగడాగాలు హెచ్చరించారు. పరిశుద్ధాత్మ కృమ్మరింపు అభిషేకం ఇచ్చేది కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో 18వ వచనంలో అది సేమ్ మాటలున్నాయి. ప్రభు ఆత్మ నాపై ఉంది, వీళ్ళకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించారు. చెరలో ఉన్న విడుదల కలుగుతుంది, గుడ్డివారికి చూపు కలుగుతుంది, ఆయన విడిపించి హితవత్సరం ప్రకటించటాకే ఎన్నుకున్నారు అని క్రీస్తు సూటిగా మాట్లాడారు. 2 చోట్ల చెప్పారు. మార్కు 2లో ఈ సమయం ఆసన్నమైంది, ఇదిగో దేవుని రాజ్యం దగ్గరగా ఉందని చెప్పారు. ఆయన ప్రకటించిన సువార్త ఏదంటే దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యం మన మధ్య ఉందని సువార్త రాబోతుంది. ఎందుకు మందిరం 4 గోడల మధ్యది కాదు, మన గది 4 గోడల మధ్యది కాదు, మన కడుపులో నుంచి జీవజల నదులు మనం ప్రతిష్ఠించబడటానికి, మనం ప్రతిష్ఠించబడిన ప్రత్యేక జనం అందరం కలిసి ఆనందంగా మన దేవుని మరి మరి ఏర్పరిచిన గుడారంగా ఉన్నాం, ఆయన దేవాలయంగా ఉన్నాం. కాబట్టి ప్రవీణ్ ప్రకటన సందేశంలో సగభాగం వివరించగలిగాను. మరి దేవుని యొక్క వర్తమానం ఆశీర్వాదం పొందగలనని ఆశిస్తూ, క్రీస్తు లేఖనాలు ఆత్మీయ బలాన్ని ఇస్తే కనుక పౌలు రచన లేఖల్లో, తీతుకు రచన లేఖల్లో అన్ని వయసుల వారికి వచ్చిన సత్యాలతో పాటుగా మరి ప్రకటన గారు ప్రవీణ్ ప్రకటన గారు చెప్పినటువంటి ఈ జీవిత సత్యాలని గ్రహించుకుని, ఈ దినాన వాక్య భాగంగా గ్రహించుకుని ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటున్నాను. ఆ గొప్ప భక్తుల సందేశము మరి మరి ఆత్మీయ అంధత్వంలో పరుదరాలి సర్వసత్యంలో మనల్ని నడిపిస్తుంది. దేవుని రాకడ ఉద్దేశాన్ని తెలుసుకొని వివరణ ద్వారా మరి జీవజల నదులో మన కడుపులో పొంగే రీతిగా మన ఆత్మతో నింపబడిన వారంగా దైవ ఆశీస్సులు పొందగలమని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్.